హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శాంసంగ్ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న శాంసంగ్ గెలాక్సీ F54 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. స్ట్రైట్ ఆన్సర్, 25,000 రూపాయల బడ్జెట్లో ఎవరికైతే ఒక సూపర్ కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి, అది కూడా శాంసంగ్ లాంటి బ్రాండ్ వాల్యూ, శాంసంగ్ లాంటి సెక్యూరిటీ, శాంసంగ్ సూపర్ AMOLED డిస్ప్లే అండ్ ముఖ్యంగా కెమెరాలు మెయిన్గా దీంట్లో ఇవన్నీ కూడా దీంట్లో ఎక్సలెంట్గా తీసుకొచ్చారు. అండ్ ఇప్పటివరకు లాంచ్ అయిన F సిరీస్ ఫోన్స్లో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండ్ బెటర్ స్పెసిఫికేషన్స్తో లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోన్ అనమాట. ఫోన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ప్రైస్ ఎంత పెడతారనేది పెద్ద క్వశ్చన్. ఒకవేళ ఇది అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఆ పర్టికులర్ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అవుద్ది అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ కూడా అవుద్ది. చాలా బాగుంది ఫోన్. ఈరోజు నేను మీకు దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేస్తాను. బాక్స్ పైన మనకి F54 5G అని రాసి ఉంటుంది, శాంసంగ్ బ్రాండింగ్ అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్. అండ్ మన దగ్గర ఉన్నది 8GB 256GB వేరియంట్ సిల్వర్ కలర్ అనమాట, స్టార్ డస్ట్ సిల్వర్ అని చెప్తున్నారు. బాక్స్ లోపల మనకి ఫోన్ ఉంటుంది అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, టైప్ C టు టైప్ C అండ్ యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే ఉంటాయి. అండ్ రిమెంబర్, ఈ పర్టికులర్ ఫోన్లో మీకు ఛార్జర్ అయితే బాక్స్లో రాదు, అది మాత్రం మీరు నోటీస్ చేయండి. శాంసంగ్ ఏ ఫోన్స్లో రావద్దు. మీరు ఒకవేళ దీనికి 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఛార్జర్ అఫీషియల్ది కావాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఇది అరౌండ్ ఒక 1499 ఉంటుంది. అప్పుడప్పుడు 800, 900కి వస్తూ ఉంటుంది. ఛానల్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఒకవేళ వర్కౌట్ అయితే మీకు ఆ ప్రైస్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇది మీకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందన్నమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఈ ఫోన్లో మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ డిస్ప్లే. మీరు ఫస్ట్ చూడగానే నచ్చేది కూడా డిస్ప్లేనే. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో సూపర్ AMOLED డిస్ప్లే. ఇది శాంసంగ్ ఫోను, శాంసంగ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా సుపీరియర్గా ఉంటుంది, ప్రీమియంగా ఉంటుంది. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కలర్స్ కావచ్చు అండ్ మనకి డెప్త్ కలర్స్ కావచ్చు, మీకు బ్రైట్నెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. డైరెక్ట్ సన్లైట్లో కూడా మీకు ఈ ఫోన్ స్క్రీన్ అనేది చాలా బెటర్గా విజిబుల్గా ఉంటుంది. అండ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇది సూపర్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ వచ్చినప్పటికి కూడా ఈ ఫోన్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఇది ఒక పాయింట్ మీరు ఈ ఫోన్లో మీరు అడ్జస్ట్ అవ్వాలి. జనరల్గా శాంసంగ్ ఫోన్స్ అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తాయి, కానీ వీళ్ళు ఈ పర్టికులర్ బడ్జెట్లో సాక్రిఫైస్ చేసింది, వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ చేసింది మాత్రం ఫింగర్ ప్రింట్ స్కానర్. దీనికి వీళ్ళు సైడ్ ఇచ్చారు, ఇది మాత్రం నోటీస్ చేయండి. డిస్ప్లే క్వాలిటీ, డిస్ప్లే ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ కమింగ్ టు ద బిల్డ్ క్వాలిటీ, ఈ ఫోన్ మీకు కంప్లీట్గా ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. ఇది కూడా మీరు ఒకసారి కాంప్రమైజ్ అవ్వాలి. ఇది ఒక శాంసంగ్ ఫోను, చాలా బెటర్ క్వాలిటీ ఉంటుంది, హార్డ్వేర్ లెవెల్లో కూడా చాలా క్వాలిటీ ఉంటుంది. కానీ దీనికి మాత్రం వీళ్ళు కొన్ని కాంప్రమైజ్ చేశారు. అందులో ఇంకొక కాంప్రమైజే, ఇది మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, ప్లాస్టిక్ ప్యానల్తో కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు సిల్వర్ కలర్లో ఉంది, నా దగ్గర ఉంది స్టార్ డస్ట్ సిల్వర్. అండ్ ఇది మీకు ఫింగర్ ప్రింట్స్ని కూడా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనుక్కుంటే ఖచ్చితంగా ఒక కేస్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్ అండ్ LED ఫ్లాష్ లైట్లు కనిపిస్తూ ఉంటాయి, శాంసంగ్ బ్రాండింగ్. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్, దీంట్లోనే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాల్యూమ్ బటన్స్ కూడా ఇటువైపే ఉంటాయి. లెఫ్ట్లో మీకు సిమ్ ట్రే ఉంటుంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోను, టైప్ C పోర్ట్, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. పైన మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఓన్లీ మీరు ఈ ఫోన్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన 2 పాయింట్లు, ఒకటి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. యాక్చువల్గా టెక్నికల్గా మాట్లాడుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి ఇన్ డిస్ప్లే దాంతో కంపేర్ చేసుకుంటే. ఇక రెండోది మీకు ఇది ప్లాస్టిక్ ప్యానల్తో వస్తుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద UI, ఇది మీకు శాంసంగ్ One UI లేటెస్ట్ 5.1తో వస్తుంది. అండ్ దీంట్లో ఫీచర్స్ మాత్రం ప్రీమియం ఫోన్స్లో ఉండే ప్రతి ఫీచర్ దీంట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. శాంసంగ్ సెక్యూరిటీ, నాక్ సెక్యూరిటీతో వస్తుంది. అండ్ మీకు దీంట్లో సెక్యూర్ ఫోల్డర్స్ కావచ్చు, ఇలాంటి చాలా రకాల శాంసంగ్ సెక్యూరిటీ ఫీచర్స్ చాలా వరకు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. UI మాత్రం చాలా సింపుల్గా, ఫాస్ట్గా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ కస్టమ్ స్కిన్స్ అనమాట ఇది One UI అనేది. ఎవ్రీ ఫీచర్ దీంట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. అండ్ దీంట్లో కూడా స్టిల్ కొన్ని బ్లాట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద మీకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ, శాంసంగ్ ఫోన్స్ కొనుక్కుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మీకు గూగుల్ డైలర్తో రాదు, వీళ్ళ ఓన్ డైలర్తో వస్తుంది. ఏదైనా ఒక బ్రాండ్ వాళ్ళ ఓన్ డైలర్తో వస్తుందంటే ఓన్లీ ఒక శాంసంగ్కి మాత్రమే ప్రజెంట్గా మన ఇండియాలో ఆ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంది. ఇది ఒక కీ ఫీచర్ అనమాట. మీ కాల్ రికార్డింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు, ఇది ఒక వీళ్ళ ఓన్ డైలర్తోనే
వస్తుంది. యూఐ కూడా చాలా బాగుంది, ఎలాంటి కాంప్రమైజ్ లేవు అండ్ ఎలాంటి డ్రాబ్యాక్స్ కూడా ఖచ్చితంగా లేవు. దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు ఎగ్జినోస్ 1385G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 5nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ వరకు అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 8GB ర్యామ్ వస్తుంది, 256GB ఇంటర్నల్ మెమరీ వస్తుంది. సో దీంట్లో కూడా మీకు ఆపట్ల బడ్జెట్లో ఆల్మోస్ట్ మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 108 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. సో ఇది మాత్రం చాలా బాగుంది కెమెరా. అండ్ ఈ పర్టికులర్ ఫోన్లో నేను చెప్పాను కదా, మెయిన్ కెమెరా మాత్రం దీంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ అనమాట. రీసెంట్ టైమ్స్లో ఫోన్స్లో నేను చూసింది. బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఫొటోస్ వస్తున్నాయి. అండ్ స్కిన్ టోన్ కూడా ఓవర్గా ఎక్స్పోజ్ కాకుండా, అంటే ఓవర్గా మీకు రెడ్డిష్ కలర్లో రాకుండా, వైటిష్ కలర్లో రాకుండా, న్యాచురల్గా మన రియల్ లైఫ్లో మన మనిషిని ఎలా చూస్తే ఎలా ఉంటుందో అలాంటి కలర్స్ అయితే వస్తున్నాయి. నేను చెప్పాను కదా, అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ అనమాట. ఇది చాలా బాగుంది కెమెరా మాత్రం. ఇది చాలా సాటిస్ఫైడ్, ఇది ఈ విషయంలో మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, దాని పనిలో అది చేస్తూ ఉంటుంది. అండ్ మూడోది 2 మెగాపిక్సెల్, దాని పరిధిలో అది చేస్తూ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్గా ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా చాలా న్యాచురల్ ఫొటోస్ వస్తున్నాయి. స్కిన్ టోన్ మాత్రం చాలా సింపుల్గా సూపర్గా ఉంది, నీట్గా క్లియర్గా ఉంది, రియల్ లైఫ్లో మనం చూసినట్టే ఉంది. సో ఈ ఫోన్కు ఉన్న మెయిన్ ఒక 90% సెల్లింగ్ పాయింట్ దీని కెమెరాస్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ ఫోన్ ప్లాన్ చేసుకుంటే కెమెరాలు బాగా కావాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా మిమ్మల్ని 100కి 100% సాటిస్ఫై చేస్తుంది. ఆ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేవు. అండ్ మనకి కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంది. ఆల్మోస్ట్ అన్ని 5G బ్యాండ్స్ దీంట్లో కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ ఈ ఫోన్లో ఉన్న ఇంకొక హైలైట్, ఇది మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మాత్రం చాలా పెద్ద నెంబరే, చాలా బెటర్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. అది కాకుండా One UI చాలా కూల్ అండ్ చాలా స్టేబుల్ అండ్ ఫుల్లీ ఆప్టిమైజ్డ్ UI కాబట్టి బ్యాటరీ అనేది ఊకే ఎక్కువగా కన్జ్యూమ్ అయితే ఖచ్చితంగా చేయదు. బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది చాలా పెద్ద బ్యాటరీ కాబట్టి మీరు డే మొత్తం కూడా దీన్ని సింగిల్గా యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఒక మోడరేట్ యూజర్ అయితే 2 రోజులు ఈజీగా ఇది బ్యాటరీ లైఫ్ ఇస్తుంది అనమాట. కాకపోతే ఈ ఫోన్లో మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది మీకు 25 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, కానీ ఛార్జర్ కూడా బాక్స్లో రాదు. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా మీకు బ్యాక్ సైడ్ వీడియో క్వాలిటీ కావచ్చు, 4K 30 FPS రికార్డ్ చేసింది కావచ్చు, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. కెమెరాలు ముఖ్యంగా బాగున్నాయి, దీంట్లో బ్యాటరీ పెద్దది ఇచ్చారు. ఒకవేళ దీని స్టార్టింగ్ వేరియంట్ అరౌండ్ 25-26 వేల రూపాయల బడ్జెట్లో పెడితే కెమెరాలు ఎక్కువగా మీకు ప్రయారిటీ అనుకుంటే, శాంసంగ్ లాంటి బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే, శాంసంగ్ సెక్యూరిటీ కావాలనుకుంటే, శాంసంగ్ డైలర్ కావాలనుకుంటే, ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఈ ఫోను 25,000 రూపాయల బడ్జెట్లో సజెస్ట్ చేయొచ్చు. ఒకవేళ 25,000 రూపాయల బడ్జెట్లో విత్ కార్డ్ ఆఫర్స్తో లాంచ్ అయితే, ఒకవేళ 1000 రూపాయలు ఎక్కువైనా పర్లేదు కానీ 26,000కి వచ్చినా కానీ ఇది చూసుకోవచ్చు. కెమెరాలు మాత్రం చాలా బాగున్నాయి, ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాటరీ కూడా మంచిగా ఉంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ ఫోన్తో చాలా బెటర్గా అయితే అనిపించింది. మీరు అడ్జస్ట్ అవ్వాల్సింది ఒకటి ప్లాస్టిక్ ఫ్రేమ్, రెండోది ఛార్జర్ రాదు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ F54 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.